గైస్, ఈరోజు డే 2 తిరుపతి నుంచి అరుణాచలంకి స్టార్ట్ అయినాం. ఇప్పుడే రైల్వే స్టేషన్లో ఇప్పుడైతే తిరువణమలై రైల్వే స్టేషన్లో దిగినాం. ఇప్పుడు వెళ్ళి రూమ్ తీసుకొని కొంచెం సేపు రెస్ట్ తీసుకొని తర్వాత గిరి ప్రదక్షిణకి ఈవినింగ్ పోతున్నాం అనమాట. గైస్, ఇప్పుడే దర్శనం స్టార్ట్ చేస్తున్నాం. ఐ మీన్ 8 o'clock వరకే టెంపుల్. సో ఫస్ట్ దర్శనంకి వెళ్ళి తర్వాత గిరి ప్రదక్షిణకు పోదాం. ఫస్ట్ టెంపుల్లోకి వెళ్ళేసి వచ్చి దర్శనం చేసుకొని గిరి ప్రదక్షిణ స్టార్ట్ నైట్. ఇప్పుడే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినాం. రాధగోపురం దగ్గర మొక్కుకొని ఫస్ట్ స్టార్ట్ చేసినాం. ఇప్పుడే ఇంకా 14 kilometers. ఎన్నిరా టోటల్? 9 మొత్తం 9 లింగాలు ఉంటాయి అనుకుంటా. కరెక్ట్ నెంబర్ తెలియదు, చెప్తాను ఆగండి ఎన్నో టోటల్. వెయిట్. ఫస్ట్ లింగం దగ్గరకు వచ్చేసినాం. ఫస్ట్ లింగం వచ్చేసి ఇందిర లింగం. సెకండ్ లింగం అగ్నిలింగం. లోపల కోలా. సెకండ్ లింగం అగ్నిలింగం. అయితే మనం మధ్యలో బ్రేక్ తీసుకున్నాం. రోజ్ మిల్ ఇది ఏంటంటే మన సింహతీర్థం ఆపోజిట్ మై విలేజ్ మిల్క్. అందరు విజిట్ కాండి అరుణాచలంకి వచ్చినప్పుడు గిరి ప్రదక్షిణ. బ్రో హాయ్, టెల్ హాయ్ బ్రో. థర్డ్ లింగం యమలింగం. బయట నుంచి కొన్ని టెంపుల్స్ ఓపెన్ ఉన్నాయి, కొన్ని టెంపుల్స్ ఏమో క్లోజ్ ఉన్నాయి. సో మ్యాక్సిమం క్లోజ్ ఉన్నాయి. బయట నుంచి దర్శనం చేసుకుని వెళ్ళిపోవాలంటే. నెక్స్ట్ లింగం నైరుతి లింగం. మా బాయ్స్ ఇంకా వెనకాలనే వస్తున్నారు. మొత్తం ల్యాగ్ ఉంటుంది, మనం మొత్తం ఫాస్ట్ కదా, అందుకే ముందే వచ్చేసినాం. ఇంకా మెల్లగా వస్తున్నారు వెనకాల. ఇది కూడా టెంపుల్ క్లోజ్ ఉంది. ఇది కూడా బయట నుంచే చూసుకొని వెళ్ళిపోవాలి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసినాం సూర్యలింగం. సూర్యలింగం పైన 2 కాళ్ళు ఉన్నాయి చూడండి. చూడు తెలుసా నువ్వు ఎందుకంత. నిజం కాలే. సమ్ ఆఫ్ ద రేర్ స్పెసిస్. కొంచెం ఆనియన్స్ ఎక్కువ తిన్నా కాబట్టి నోటు తిరుగుతలే, ఏమనుకోకండి. నెక్స్ట్ లింగం వాయులింగం. ఈ టెంపుల్ కూడా క్లోజే ఉంది. అన్నీ మ్యాక్సిమం నైట్ అయింది కాబట్టి అన్ని టెంపుల్స్ క్లోజే ఉన్నాయి. ఇది అయిపోయింది. ఇంకా ఎన్ని ఉన్నాయి? 2. ఇంకా లాస్ట్ 2 లింగాలు అయితే ఫినిష్. కుబేరలింగం దగ్గరకు వచ్చినాం. ఇంకా దీని తర్వాత మోక్షద్వారం ఉంటుంది. మోక్షద్వారం తర్వాత లాస్ట్ ఒక లింగం. లాస్ట్ 2 kilometers ఉంది, కానీ కాళ్ళు ఘోరంగా నొప్పులేస్తున్నాయి అని చెప్పి మసాజ్ చేయించుకున్నాం. కానీ అదే చెక్కడికి లేదు. ఘోరంగా చెక్కడికి లేదు. అబ్బా నవ్వుతలే. అబ్బా మోక్షద్వారం దగ్గరికి వచ్చినాం. ఇప్పుడు మార్నింగ్ 2:30 అవుతున్నా. ఫుల్ రష్ ఉన్నారు లైన్లో ఘోరంగా. దీనిలోకి వెళ్ళి బయటికి వస్తేనే వాళ్ళకి మోక్షం ఉన్నట్టు లోపలికి రావడానికి. సో వెయిటింగ్ ఇన్ ద లైన్, గోయింగ్. వీళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. సే హాయ్.
ఇప్పుడే అరుణాచలం అయిపోయింది. మార్నింగ్ రూమ్లో ఫ్రెష్ అయ్యి పాండిచ్చేరి పోతున్నాం. అండ్ మొత్తం ఏమంటారు తమిళ బస్సులలో మొత్తం మన తెలుగు పాటలే ఉన్నాయి. పాటలేనండి క్లియర్గా. ఇప్పుడే పాండిచ్చేరికి అయితే స్టార్ట్ అయినాం. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడో వచ్చినాం పాండిచ్చేరికి, బట్ కొంచెం లేట్ అయింది. ఫ్రెష్ అప్ అయ్యి అది ఇది మామూలు చేసేసరికి కొంచెం లాగ్ అయింది. అందుకని ఇప్పుడు 7:30 ఏమో అవుతుంది. ఇప్పుడు బీచ్కి వెళ్తున్నాం. బీచ్కి వెళ్ళేసి వచ్చినాక రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ వెళ్తున్నాం. ఇప్పుడైతే ఓన్లీ బీచ్కి వెళ్ళేసి వచ్చి అలా బీచ్ని వ్యూ చూసి రూమ్కి వెళ్ళి పడుకోవడం అంతే. ఫినిష్ టుడే డే 2 బ్లాగ్ ఫినిష్.